నేను ఎంపీ కింద ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఫోకస్ అంతా కూడా రాజమండ్రి పైన ఎక్కువ పెట్టాం. ఎందుకంటే ఒక ఇమోషనల్ బాండేజ్ ఉందండి ఈ సిటీ పైన. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, అసలు సిటీని ఎందుకు మార్చలేము అని నాకు ఒక, అంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద విక్టిమ్స్ అనమాట. ఎందుకనంటే మ్యారేజ్ అయిన తర్వాత షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్, మోనా ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. సో తను ఇక్కడికి వచ్చిన తర్వాత సో సిటీ అమ్మాయిలకి ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం కష్టమైంది. వచ్చిన తర్వాత నాకు ఎక్కడ తీసుకెళ్లాలో తెలిసేది కాదు. సో దెర్ ఈజ్ నో ప్లేస్. ఏదైనా తీసుకెళ్ళాలంటే గోదావరి బండి చూపించాలా, అది కాకపోతే ఎక్కడ చూపించాలా అని ఆలోచించేవాళ్ళం. అసలు ఏంటి రాజమండ్రి ఏంది ఒక పెద్ద పల్లెటూరులాగా ఉండిపోయింది అని నాకు ఐఎమ్ వన్ ఆఫ్ ద విక్టిమ్స్ అని అనుకోవాలి. సో వాళ్ళు పేరెంట్స్ వచ్చినా లేకపోతే చుట్టాలు వచ్చినా వీ డోంట్ హ్యావ్ ప్లేసెస్. లేకపోతే మూవీ థియేటర్కి తీసుకెళ్ళాలి, లేకపోతే గోదావరి బండి. సో దాని తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. వచ్చిన తర్వాత వీ హ్యావ్ రెనోవేటెడ్, వీ హ్యావ్ అప్లిఫ్టెడ్ రాజమండ్రి, వీ హ్యావ్ డెవలప్డ్ రాజమండ్రి. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్, మంచి మంచి ప్లేసెస్ని క్రియేట్ చేసాము. ఇవాళ అన్న రోజుకి కూడా ఇప్పుడు టైం 12:31 అయింది. అయినప్పటికీ కూడా ఇఫ్ యూ గో టు హ్యాపీ స్ట్రీట్ దగ్గర యూ హ్యావ్ ఎ నైట్ లైఫ్ దేర్. నైట్ లైఫ్ అంటే ఇప్పుడు 12ంటికి బర్త్డే ఎవరిదైనా బర్త్డే జరిగిన బ్యాచెస్ అందరూ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. వచ్చి కేక్ కటింగ్స్ నాట్ లెస్ దెన్ ఒక 15-20 కేక్ కటింగ్స్ జరుగుతాయి. సో వీ హ్యావ్ క్రియేటెడ్ అట్మాస్ఫియర్ లైక్ దట్ అనమాట అండి ఆ హ్యాపీ స్ట్రీట్ అనేది. నేను అదే చెప్తా ఉన్నా, కొన్ని రోడ్స్ కొన్ని ఏరియాస్ మేము డెవలప్ చేసింది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఏరియాస్ కింద డెవలప్ చేసాం. వీ హ్యావ్ ఎన్ వెరీ బిగ్ యాంపీ థియేటర్. నేను ఐ బెట్ ఇండియాలో అంత పెద్ద యాంపీ థియేటర్ లేదు, ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్. ఒక 5 acres ల్యాండ్లో ఉందండి. యూ కెన్ అకామిడేట్ నాట్ లెస్ దెన్ 5,000-6,000 పీపుల్. ఒక మూవీ ఓపెన్ ఎయిర్లో వేసిన తర్వాత ఒక 6,000-7,000 మంది జనాభాని కూర్చోబెట్టి యూ కెన్ మేక్ దెమ్ వాచ్. సో ఎవ్రీ డే మేము మూవీ ఆన్ చేస్తాం. సో పేద ప్రజలు మూవీ చూడలేరు, అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇవాళ టికెట్ 150-200 రూపీస్ ఉంది. సో ఒక ఫ్యామిలీ మూవీకి వెళ్ళాలంటే 1,000 రూపీస్ అవుతుంది. సో వాళ్ళు అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఎవ్రీ డే మూవీ వేస్తున్నాం. సో ఎవరైనా కానీ వాళ్ళు బిజినెస్ టెన్షన్స్లో ఉన్నా లేకపోతే ఈవినింగ్ కొంచెం అలా సరదాగా వెళ్ళాలన్నా జస్ట్ దే విల్ కమ్ ఇన్ కార్. దట్స్ ఆల్సో ఎ డ్రైవ్ ఇన్ స్పాట్ అనమాట. డ్రైవ్ ఇన్లాగా వెళ్ళి అక్కడ నుంచొని కార్లో కూర్చొని దే కెన్ వాచ్ ద మూవీ అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్. దే విల్ గెట్ రిలాక్స్ అండ్ దే విల్ కమ్ బ్యాక్. సో అలాంటి ప్లేసెస్ కూడా మనము ఇన్నోవేటివ్గా చేసాము. వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ మోర్ గ్లో గార్డెన్ దట్స్ గోయింగ్ టు బి ఇనాగ్రేటెడ్ బై నెక్స్ట్ వీక్ అనమాట. ఒక 3 acres ల్యాండ్ అండి. సో యూ హ్యావ్ ట్రీస్, దెర్ విల్ బి నో లైట్స్. మామూలు స్ట్రీట్ లైట్స్ కానీ ఇవి కానీ ఏమి ఉండవు. ఆ ఎలిమెంట్స్ వెలుగుతూ ఉంటాయి. ట్రీస్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, అదే రకంగా ఫ్లవర్స్ ఉంటాయి, అదే రకంగా ఫ్రూట్స్ ఉంటాయి. యానిమల్స్ కూడా దే విల్ మూవ్ అనమాట. జస్ట్ కొంచెం అలా జరుగుతూ ఉంటాయి. సో ఎక్కడికక్కడ ఏరియాస్ కింద సెగ్రిగేట్ చేసి ఒక థీమ్ కింద చేసాం అనమాట. సో ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ ఎక్సైటెడ్ టు వాచ్ ద వే దే షోన్ మీ అండ్ హౌ రియాలిటీ వీఆర్ గెటింగ్ ఇట్. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పార్క్స్ అవ్వబోతుంది. దీంతో పాటు ఒక ఒలింపిక్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ కూడా చేసాము. అండ్ నన్నయ్య యూనివర్సిటీలో ఖేలో ఇండియా నుంచి ఒక 20 crore శాంక్షన్ తీసుకొచ్చాం ఇండోర్ స్టేడియంకి. అది కూడా March-April ఇనాగ్రేషన్కి దగ్గరలో ఉంది. సో అది కూడా ఒక మంచి అచీవ్మెంట్. సో ఇట్లా డెవలప్మెంట్లో ఐఎమ్ సాటిస్ఫైడ్ అండి. ఐ గాట్ అ ఆపర్చునిటీ ఫర్ 2 years full-fledgedly. 2 years ఎలా కరోనా పోయింది. సో 2 years ఆపర్చునిటీ వచ్చింది. ఐ డిడ్ మై బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా మనం యూజీడీస్ రాలే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్కింగ్ రాలే, ఓపెన్ డ్రైన్సే ఉన్నాయి. ఆ ఓపెన్ డ్రైన్స్ని మనం ఏం చేస్తున్నామంటే వెడల్పు చేస్తున్నాం, పెద్ద డ్రైన్స్ చేస్తున్నాం. ఇఫ్ యూ కుడ్ రిమెంబర్, మీకు రాజమండ్రితో టచ్ ఉంటే కంబాల్ చెరువు అని ఒక చెరువు ఉండేది. ఆ కంబాల్ చెరువు ఏంటంటే అది దాని పేరే మురికి నీరు చెరువు. ఆ మురికి నీరు అంతా తీసుకెళ్ళి ఆ చెరువులో ఉండదు. అసలు యాక్చువల్గా చెరువుల కాన్సెప్ట్ ఏంటంటే
స్టామ్ వాటర్ వచ్చినప్పుడు ఆ స్టామ్ వాటర్ స్టోర్ చేయడం గురించి చెరువులు మనం నిర్మాణం చేసాం పూర్వం బ్రిటిషర్స్ టైం నుంచి కూడా. సో ఆ కంబాల చెరువులో ఆఫ్ లైట్ ఏమైందంటే స్టామ్ వాటర్ అల్ల పోయి డైరెక్ట్ డ్రైన్స్ అన్నీ తీసుకొచ్చి అందులో పెట్టేసేవారు. డ్రైన్ వాటర్ని అంతా కూడా స్టోరేజ్ అయ్యేది. సో ఆ డ్రైన్ వాటర్ని పంప్ చేసి నల్లా ఛానల్స్కి పంపించేవారు. అట్లాగే అయిపోయింది పరిస్థితి. సో నేను వచ్చిన తర్వాత ఏంటి అసలు ఊరు ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఆ సీవేజ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఏంది అని దాన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలని ఆ డ్రైన్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద డ్రైన్స్ చేస్తాం. 3 అడుగులు 4 అడుగులు డ్రైన్స్ ఉండేవి, 12 feet 13 feet డ్రైన్స్ చేసి అదే కంబాల్ చెరువు దగ్గరే వచ్చిన డ్రైన్ వాటర్ని అంతా కూడా చెరువులోకి పంపకుండా అంత పెద్ద డ్రైన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పంప్ హౌసెస్ పెట్టాం. ఆ పంప్ అంతా తీసుకెళ్ళి డైరెక్ట్గా నల్లా ఛానల్ రాటి ఛానల్కి పంపించేస్తున్నాం. సో ఇప్పుడు కంబాల్ చెరువులో మనం ఏం చేసామంటే ఆ వాటర్ అంతా కూడా డీవాటర్ చేసేసి ఆ నేలంతా కూడా బాగా ఎండబెట్టి దాన్ని అంతా కూడా ఇంకా సిల్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 100 లారీస్ సిల్ట్ తీయించిన తర్వాత అప్పుడు గోదావరి వాటర్ ఫ్రెష్ వాటర్ పెట్టించి సో నవ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇంటూ నైస్ అమ్యూజ్మెంట్ పార్క్ అండి. అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టాము. నవ్ ఇట్ ఈస్ వెరీ బిజీ. ఇదివరకు మీరు ఒక 100-200 రూపీస్ ఇచ్చి ఎవరినైనా వెళ్ళి ఒక గంట సేపు అక్కడ కూర్చుని రా అంటే పారిపోయేవారు. ఇవాళ టికెట్ తీసుకొని లైన్లో నుంచుని 50 రూపీస్ పెట్టి కొనుక్కొని ఆ పార్క్కి వెళ్తూ ఉన్నారు. నేను అగైన్ ఐ బెట్ అలాంటి పార్క్ మీకు ఈవెన్ హైదరాబాద్లో కూడా లేదు. అంత అద్భుతమైన పార్క్ తయారు చేసాం. ఇట్స్ అ వాటర్ బాడీ, ఇట్స్ విత్ నైస్ ఆక్వా స్క్రీన్, ప్రోగ్రామ్ ఆపరేటెడ్ ఫౌంటైన్. ఒక ఫౌంటైన్ కూడా ఆల్మోస్ట్ ఒక 60 feet వెడల్పు ఉంటుంది. ఇట్ గోస్ అప్ టిల్ 40 feet హైట్. నైస్ లైటింగ్తో లేజర్ షో కింద ఉంటుంది. లూమినీ పార్క్లో లేజర్ షో ఎట్లయితే ఉంటుందో ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అండ్ ఆక్వా స్క్రీన్ పైన మీకు రాజమండ్రి హిస్టరీ కూడా వేస్తాం అనమాట. రాజమహేంద్రవరం చరిత్ర స్టార్ట్ అయ్యి రాజరాజ నరేంద్రుడు ఆయన పట్టాభిషిక్తుడే కరెక్ట్గా ఇయర్కి 1001 years అయింది. ఆయన 1023వ సంవత్సరంలో ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు. ఇప్పుడు ఇది 2024, సో 1000 years అయింది. సో వీఆర్ సో బ్లెస్డ్ అనమాట అండి. 1000 సంవత్సరాలు. సో ఆయన కొలువులోనే ఆదికవి నన్నయ్య కూడా ఆయన ఆస్థానంలో కవి, ఆదికవి నన్నయ్య. అసలు రాజమండ్రి హిస్టరీనే చాలా పెద్ద వైభవం ఉన్న హిస్టరీ. వీళ్ళు చాళుక్యన్ డైనాసిటీ అనమాట అండి వాళ్ళు. దానిపైన మీకు సినిమా కూడా ఉంది, ఎన్టీ రామారావు గారి సినిమా సారంగధరుడు అని చెప్పేసి ఒక మూవీ కూడా ఉంది. రాజరాజ నరేంద్రుడు ఒక కొడుకు అనమాట. ఆయన చాలా నీతి నిజాయితీ నిబద్ధతతో ఉన్న వ్యక్తి అనమాట. అంటే నేను కూడా మూవీ చూడలేదు కానీ అక్కడక్కడ బిట్స్ అండ్ పార్సల్స్ చూశాను. దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ ద హిస్టరీ ఆఫ్ దట్ మూవీ. పాపం ఆయన కొడుకు కాళ్ళు కూడా నరికేస్తారు, అంటే మిస్అండర్స్టాండింగ్తో. రాజు మిస్అండర్స్టాండింగ్తో, ఈయన తప్పు చేయడు, తప్పు చేశాడని భావించి అతన్ని శిక్ష వేస్తారు అనమాట. మీ ప్రమాణ స్వీకారానికి ఫస్ట్ టైం మీరు అడుగు పెట్టినప్పుడు గుర్తుందా మీకు? అదే నాకు అనిపించింది, ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ వాట్స్ అందరితో, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా ఆపోజిషన్ లీడర్స్ సోనియా గాంధీ గారు, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు పార్లమెంట్లో ఉన్నప్పుడు. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ యాజ్ ద స్వేరిన్ అనమాట. ఫస్ట్ స్వేరిన్ చేసేటప్పుడు వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు, మనమేమో మన పేరు పిలిచినప్పుడు మార్గని భరత్ జీ ఇట్లా నడుచుకుని వెళ్తున్నప్పుడు నాకు అనిపించింది ఐఎమ్ గోయింగ్ టు రాక్. మార్గాని భరత్ అను నేను ఇన్ ఫ్యూచర్ ఇంకా అన్న కాన్ఫిడెన్స్తోనే వెళ్ళాం. సో ఆ చిన్నతనం నుంచి మా మదర్ దగ్గర నుంచి ఇంబైపోయిన కాన్ఫిడెన్స్. చిన్నతనంలో కూడా మేము భయపడేవాళ్ళం. మా అన్న కొంత స్లో ఉండేవాడు, సో ఆయన తమ్ముడిని కాబట్టి నేను కూడా కొంచెం స్లో ఉండేవాడిని. ఉన్నప్పుడు దట్ ఈస్ వెరీ ఎర్లీ ఏజ్, సమ్వేర్ అరౌండ్ 3 years 4 years టైంలో. సో మా మదర్ చెప్పేవారు అనమాట, ఎందుకు భయపడ్డావు, ఎందుకు నువ్వు తప్పు చేస్తే నువ్వు భయపడాలా, మనం తప్పు చేయలేనప్పుడు బోల్డ్గా ఉండు, ధైర్యంగా ఉండు అని. అట్లాగా చిన్నతనంలో ఆ వర్డ్స్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.
సో ఆ గుర్తుతోనే అదే ధైర్యము ఇవాళన్న రోజుకి కూడా అట్లానే ఉంది. మీ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు వచ్చారు అంటే ఏం చెప్తారు సార్? గుర్తుందా మీకు? గుర్తుంది. యాక్చువల్గా మదర్ ఫాదర్ రావాలి, సమ్ కారణాలతో రాలేకపోయారు. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. రైట్ రైట్. అప్పుడే ఇంకా సెటిల్ కాలేదు. ఐ మీన్ నాకు కూడా కొత్తే, సెటిల్ కాలేదు. నెమ్మదిగా వద్దామని అనుకున్నారు. సో ప్రమాణ స్వీకారానికి నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళాం. ఈవెన్ మోనా కూడా రాలేదు, తను కూడా రాలే ప్రమాణ స్వీకారానికి. గుర్తుందా సార్ ఏ ప్రమాణ స్వీకారం చేశారు? సినిమాలో భరత్ అనే నేను మీరు భరత్ అనే నేను అన్నారు కాబట్టి నిజంగా ఆ సినిమా నాకు చాలా ఫెచ్ అయింది. మూవీలో అదే టైంలో నా ఎలక్షన్స్ టైంలోనే ఇట్స్ వెరీ పాపులర్. నేను విలేజెస్కి వెళ్ళేటప్పుడు కొంచెం హైట్ పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి, అదే అలా ఉన్నాం కాబట్టి అక్కడ యూత్ అందరూ బాగా కనెక్ట్ అయ్యేవారు. సో నేను ఆ డైలాగ్ చెప్పేదాకా వదిలేవారు కాదు. అందుకే అంటే ఎలాగ ఉండేదంటే, నేను మామూలు స్పీచ్ ఇచ్చేసిన తర్వాత సమ్ ప్రచార రథాలపైన స్పీచ్ ఇచ్చిన తర్వాత ఆ డైలాగ్ చెప్తారా చెప్పరా అని కింద నుంచి యూత్ అందరూ గొడవ చేశారు. అప్పుడు నేను చెప్పేటోండి అనమాట, ఇలా మైక్ పట్టుకుని భరత్ అనే నేను మీ అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను అని అంటే అప్పుడు విజిల్స్. ఆ మూవీ చాలా ఫెచ్ అయింది. ఆ టైంలో నా పేరు కూడా భరత్ రామ్, అందులో ఆయన పేరు కూడా భరత్ రామ్ అని. సో అది బాగా ఫెచ్ అయింది. దాని నుంచి కూడా ఆ సాంగ్ కూడా జనరల్గా ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఏదో ఒక సాంగ్ రాయించుకుంటూ ఉంటారు. నాదేం లేదు ఆ సాంగ్. మేబీ ఎప్పుడైనా మహేష్ బాబు గారిని కలిస్తే ఆయన రాయల్టీ అడుగుతాడేమో. కరెక్ట్. అది కానీ ఇప్పుడు మీరు యాక్ట్ చేయకపోయినా మీరు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందండి? ఇంక లేదులేండి. ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా ఒకటే లైన్, పొలిటికల్ లైన్. సో ఆ లైన్లో మనము ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతున్నాం ప్రజలకి. సో ఇంకా యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో అదర్ థాట్ అండి. యాక్చువల్లీ ఒక 7-8 yearsగా ఒక సిరీస్ ఒకటి నేను డ్రైవ్ చేస్తున్నాను సార్. ఏంటంటే అవునా, యూపీఎస్సి సిరీస్ ఒకటి ఉంది నాది. ఓ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీస్ అందరూ కూడా ఆ జోన్లోకి వస్తారు. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా అంటే అది ఏపీకి సంబంధించి కాదు, తెలంగాణకు సంబంధించి కాదు, ఇన్ జనరల్గా దేశం అభివృద్ధి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఉచితాలు ఎక్కడైతే మనం ఇస్తామో, ఎవరికైతే ఫ్రీగా మనం మనీ ఇస్తామో అక్కడ డెవలప్మెంట్ అనేది అంత జరగదు అనేది సివిల్ సర్వెంట్స్ చెప్తున్నమాట. ఓకే. సో ఈ పాయింట్లో మీరు ఏమంటారు? యాక్చువల్లీ ఒకటండి, ఇప్పుడు దట్ ఈస్ అ నెవర్ ఎండింగ్ డిబేట్. హౌ బెస్ట్ యు ఆర్ డూయింగ్ అనేది ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇక్కడ గవర్నమెంట్ ప్రెగేటివ్ కూడా ఏంటంటే పవర్టీని ఎరాడికేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏదో పూర్వం సామెత ఉండేది, మనము చేప ఇచ్చే కన్నా చేప పట్టేది ఎగ్జాక్ట్లీ నేర్పాలి అని అంటారు. ఇక్కడ మనము కొంత స్టార్ట్ చేసినప్పుడు ఇవాళ ఫ్రీబీస్ అనేది ఏదో వెచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు ఇవ్వట్లే. ఒక సిస్టమాటిక్గా, ఒక స్కిమాటిక్గా జరుగుతుంది. ఒక సిస్టమాటిక్గా ఏంటంటే సీఎం గారు వైఎస్ఆర్ చేయూత ఇస్తూ ఉన్నారు. అది ఒక ఏజ్ గ్రూప్ పెట్టారు, 45 to 60. ఎవ్రీ ఇయర్ 18,750 రూపీస్ ఇస్తున్నారు. దాంతో మేము స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం, ఇది మీరు ఖర్చులకు వాడకండి, ఇది మీరు ఏదన్నా వ్యాపార పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించండి అని మేము చెప్తా ఉన్నాం. అదే రకంగా అమ్మఒడి అనే పథకం ఇస్తున్నాం. అది జనరల్గా ఫస్ట్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి అప్ టిల్ 12th స్టాండర్డ్ దాకా. అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్, తల్లుల ఏజ్ గ్రూప్ ఎంత ఉంటుందంటే ఫ్రమ్ 20 years నుంచి యావరేజ్గా, లేకపోతే 21 years నుంచి యావరేజ్గా బిలో 45 లోపల ఉంటుంది. సో ఆ ఏజ్ గ్రూప్ని మనం అమ్మఒడికి కవర్ చేస్తున్నాం. చేయూత అనేది 45 to 60. 60 and above పెన్షన్ ఇస్తున్నాం. సో 3,000 రూపీస్ పెన్షన్. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా, అంగన్వాడీస్లో ఉన్న వాళ్ళ దాకా మీరు ఇవాళ చూస్తే మాల్ న్యూట్రిషన్ అనే పిల్లలు ఆంధ్రప్రదేశ్లో ఉండరు. నేను ఇవాళ చెప్తున్నా, అంత మైన్యూట్గా మైక్రో లెవెల్గా
మొత్తం అన్నీ కూడా పౌష్టికాహారం మేము సప్లై చేస్తూ ఉన్నారు. ఇట్స్ అ గవర్నమెంట్ ఫండమెంటల్ ప్రెరగేటివ్ అండి. ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇదివరకు మీరు తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో చూస్తే సాచురేషన్ పద్ధతిలో జరిగేది కాదు. ఏదో కొంతమందికే, ఎవరికైతే నోరుందో, ఎవరికైతే రాజకీయ అండదండలు ఉన్నాయో వాళ్ళే తీసుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకునే పరిస్థితులు. కానీ ఇవాళ మా సిస్టమ్ అంతా కూడా సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, మొత్తం డేటా అంతా మా దగ్గర ఉంది. ఏదో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడినని నాకు ఎక్స్ట్రా ఇచ్చే సందర్భాలు లేవు. మొత్తం డేటా అంతా కూడా ఒక బటన్ సిస్టంతో జరుగుతుంది. ఇలా బటన్ నొక్కుతూ ఉన్నారు, మొత్తం ఎవరికి వెళ్ళాల్సింది వాళ్ళకి వెళ్ళిపోతుంది. దాన్ని ఏంటంటే బీపీఎల్ లైన్లో ఉన్నారా లేదా అదొక్కటే కొలమానం. ఇదివరకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వాళ్ళకి జన్మభూమి కమిటీలు ఉండే, వాళ్ళు ఎవరికి సిఫార్సు చేస్తేనే వాళ్ళకి ఇచ్చే సందర్భాలు. చంద్రబాబు నాయుడు గారు నాయకుడు కూడా నేను వేయించిన రోడ్లు మీరు వాడుతున్నారు, నేను కట్టించిన ట్రైన్లు మీరు వాడుతున్నారు, నాకు ఎందుకు ఓటేయరు అని ఇలాగ మనం డిబేట్ చర్చ జరిగే టైంలో ఒక టీవీ ఛానల్లో ఆయన అలా చెప్పాడు. కానీ జగన్ గారు అట్లా చెప్పట్లే, మేము అట్లా చేయట్లేదు కూడా. ఆయన ఏం చెప్తున్నారు, మీరు డేటా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులకు కూడా వాళ్ళ అర్హత ఏంటంటే పేదరికం ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే. కాన్సెప్ట్ అది. సో వీఆర్ డూయింగ్ జస్టిస్ ఫర్ ఎవ్రీబడి. మీరు అడిగిన క్వశ్చన్ డెవలప్ అవ్వట్లేదని అంటున్నారు కదా, నేను ఒకటి అడుగుతున్నానండి. ఇవాళ చైల్డ్ లేబర్ ఎక్కడి నుంచి వస్తున్నారండి? పేదరికం నుంచి వస్తున్నారు లేదా? ఇవాళ అమ్మఒడి అనే పథకం ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్కి మీరు పంపిస్తే ₹1 కూడా మీరు ఫీజు కట్టక్కర్లా. ఇవాళ గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయండి ఆంధ్రాలో? నాడు నేడు ప్రోగ్రామ్ కింద నాడు నేడు మీరు ఈవెన్ మీరు కేరళని మేము సర్పాస్ చేసాం. ఆంధ్రప్రదేశ్ ఇస్ ద నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ when it comes to the education of primary level. నంబర్ 1 స్టేట్. ఇవాళ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఫిల్అప్ అయిపోయినాయి పూర్తి స్థాయిగా. అయినప్పటికీ కూడా తల్లులకి 15,000 ఇస్తున్నాము. మరి 15,000 డబ్బులు ఇస్తున్నప్పుడు వాళ్ళు చైల్డ్ లేబర్కి ఎందుకు పంపిస్తారండి? అది మనం ఎరాడికేట్ చేస్తున్నామా లేదా? అండ్ అట్ ద సేమ్ టైం మీరు గతంలో చూస్తే కాల్ మనీ కేసెస్ అని కానీ, అధిక వడ్డీలతో ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ మనం ఎన్నో చూసేవాళ్ళం. ఇవాళ మీరు పేపర్స్లో కానీ టీవీస్లో కానీ ఎప్పుడైనా కాల్ మనీ కేసు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటైనా కనబడిందండి? లేదు, కంపారిటివ్లీ అసలు లేదండి. అసలు రైతు ఆత్మహత్య అనేది లేనే లేదు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇన్ని రకాలుగా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ జరగట్లా. అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్ పైన ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, ఎడ్యుకేషన్ పైన ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇఫ్ యూ కుడ్ ఇమాజిన్ కూడా కాదు, ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్స్. చంద్రబాబు నాయుడు గారు 14 years ముఖ్యమంత్రి చేశారు. మీకు తెలుసా అండి, ఒక్కటి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆయన తీసుకురాల. ఇవాళ జగన్ గారు 16 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకొస్తున్నారు. పాండమిక్ తర్వాత, కరోనా తర్వాత దేశం, ప్రపంచం అంతా అల్లాడిపోయింది. ఎన్ని లకూనాస్ ఉన్నాయండి ఇవాళ హెల్త్ సిస్టమ్ పైన. సో ఆయన ఒకటే భావించారు, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి హెడ్ క్వార్టర్స్లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి, ఒక ట్రెషరీ కేర్ ఉండాలి, ఒక సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్తో ఒక హాస్పిటల్ నిర్మాణం జరగాలి. ఇవాళ రాజమండ్రిలో వీ హావ్ ఓపెన్ 1 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ. దిస్ అకాడమిక్ ఇయర్ 150 మంది పిల్లలు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చి జాయిన్ అయ్యి ఉన్నారు. సో ఇఫ్ యూ కుడ్ ఇమాజిన్, మేనేజ్మెంట్ కోటాస్ సీట్స్ ఉంటాయి, కొన్ని ఎన్ఆర్ఐ సీట్స్ ఉంటాయి. మరి వీళ్ళందరికీ టాలెంట్ లేకపోయినా ఓపెన్ ఆఫ్ ద రికార్డ్ చెప్పినా, లేకపోతే ఓపెన్ సీక్రెట్ డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కొని డాక్టర్లు అవుతారు. టాలెంట్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ పాస్ అయ్యి వస్తారు. మరి వచ్చినప్పుడు మరి ప్రజలు ప్రాణాలతో చెలగాటమేనా కాదా? సో ఇలాంటిది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఓన్లీ టాలెంట్ ఉంటేనే, సబ్జెక్ట్ ఉంటేనే దే విల్ బికమ్ డాక్టర్స్. దిస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ హ్యాస్ టు కమ్ అక్రాస్ ద కంట్రీ అండి. సో ఈజ్ దిస్ నాట్ ద డెవలప్మెంట్ అని అడుగుతున్నా.
హెల్త్లో ఎడ్యుకేషన్లో ఇంత చేంజెస్ వచ్చినాయి. అండ్ ఆల్సో వీఆర్ ద ఫస్ట్ స్టేట్ కంపల్సరీ ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ అనేది చెప్తున్నాం. అవును అవును. ఇప్పుడు నేను ఉన్నానండి, స్టార్టింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మీద చాలా మీమ్స్ ట్రోల్స్ అయినా తర్వాత ఇది యాక్ట్ చేయించింది కాదు నిజమే అని అదే ఒక్కటండి. ఇప్పుడు చాలా లేట్గా తెలుసుకున్నారు జనాలు. వెంకయ్య నాయుడు గారు కూడా కొంత అబ్జెక్షన్ చేశారు. సో ఆయన పెద్ద మనిషి, నేను ఆయన గురించి పెద్దగా నేను చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు గారు నో అన్నారు, పవన్ కళ్యాణ్ గారు నో అన్నారు, అందరు నో చెప్పారు. ఒకటే అడుగుతున్నాను, వెంకయ్య నాయుడు గారు పిల్లలు కానీ మనవాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా తెలుగు మీడియం చదివారండి? చంద్రబాబు నాయుడు గారి పిల్లలు ఎవరైనా చదివారా? పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఎవరైనా చదివారా? మరి ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలు పిల్లలు తెలుగు మీడియం ఎందుకు చదవాలండి? మార్పు తేవాలి కదా. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన ఇంత అనర్గళంగా తెలుగులో మాట్లాడట్లేదు. అందుకే పార్లమెంట్ లో కూడా మీరు అంత ఈజీగా అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు నేనైనా కానీ ప్రాక్టీస్ చేయాలా? ఒక సీఎం మీద మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సీఎం మీద ఎన్ని ట్రోల్స్ వచ్చాయి చూసారా? భాష పాయింట్ ఆఫ్ వ్యూలోనే, ఒక్క భాషలోనే. తెలుసా మీకు? ఏది? ఎందుకు పర్వాలేదు చెప్పండి. ఇది నేను అక్కడ ఉంటూ ఆయన ఎక్కడో పాపం దేశ విదేశాలు అడిగితే అక్కడ ప్రెస్కి వచ్చి ఆయన క్వశ్చన్ అడిగితే ఆయన అడిగిన క్వశ్చన్కి చెప్పిన సమాధానానికి సంబంధమే లేదు. ఆయనకి అర్థం కాలేదు పాపం. అదేనండి, ఇప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్లో లాంగ్వేజ్ కమాండ్ అనేది. సో వన్ షుడ్ గెట్. సో ఇప్పుడు మీరు చెప్పింది పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎనీ ఇఫ్ యూ బికమ్ అన్ వాళ్ళ కెరీర్ చూసుకున్నా, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా ఈ రోజు భాష అనేది ఒక మన చేతిలో ఉన్న మరొక ఆయుధం. అంతే అంతే అంతే. అబ్సల్యూట్లీ 100% అండి. ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళారు లేకపోతే బాంబే వెళ్ళారు. సో ఇంగ్లీష్, హిందీ, ఎనీ ఆఫ్ ద లాంగ్వేజెస్ రెండాట్లో ఏదో ఒకటి రావాల్సిందే. అలా అని చెప్పేసి మన మాతృభాషని మనము తక్కువ చేస్తున్నట్టు కాదండి. మాతృభాష పైన ఎవరికైనా మమకారం ఉంటుంది, జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది. సో ఇవాళ మేము మా ఫ్యామిలీ అంతా కూడా మేము డెవోషనల్ పూజలు చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైమ్ మనము ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే యూ షుడ్ బి మోర్ నాలెడ్జబుల్ అండ్ యూ షుడ్ బి మోర్ కమ్యూనికేషన్స్లో స్కిల్స్ ఉండాలి అండ్ లాంగ్వేజ్ పైన కమాండ్ ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ సర్వైవ్. మీరు ఏమనుకోకపోతే ఒక మాట అడుగుతాను. ప్లీజ్ అమ్మా. ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ కన్వర్షన్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయని చాలామంది యాక్టివిస్టులు, హిందుత్వవాదులు అసలు అదరగొడేస్తున్న స్టేజ్ల మీద. నేనే చాలా ఇంటర్వ్యూలు చేశాను, అవునా నిజమా అని. సో ఇక్కడ మీరు ఉంటున్నారు, గ్రాస్ రూట్ లెవెల్లో మీరు జనాలను కలుస్తున్నారు, మీకేమనిపించింది? అంటే కన్వర్షన్స్ అంటే హిందూయిజం నుంచి క్రిస్టియానిటీగా నేను చెప్తానండి. ఇప్పుడు ఎవరు ప్రజల మనోభావాలు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు నిజంగా మతాన్ని మారదాం అనుకున్నారు, వాళ్ళ ఇండివిజువల్ థింగ్. బట్ మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మీరు ప్రస్తావన తీసుకుని వచ్చారో, ఐ గివ్ యూ అ క్లియర్, మేము ఎంత ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకుంటున్నాము హిందుత్వ పైన, లేకపోతే క్రిస్టియానిటీ పైన, లేకపోతే ఇస్లాం పైన. మాకు అన్ని మతాలు సమానమే, ఏది ఎక్కువ కాదు. ఇప్పుడు మీరు హిందుత్వం నుంచి కన్వర్షన్స్ అని అంటున్నారు కాబట్టి, ఇవాళ మేము తిరుమల తిరుపతి దేవస్థానం, మీకు ఐడియా ఉంటే ఇవాళ ప్రతి టెంపుల్కి, ఈవెన్ మీరు రూరల్ ఏరియాస్లో లేకపోతే ఏజెన్సీ ఏరియాస్ తీసుకోండి, ప్రతి టెంపుల్కి 10 లక్షల రూపాయలు. టెంపుల్ రెనోవేషన్ చేసుకోవాలన్నా లేకపోతే మీరు అక్కడ ఏదన్నా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్నా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇప్పుడు దాకా 1000 టెంపుల్స్కి ఇచ్చాం. అది టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నారు, గవర్నమెంట్ కూడా దాన్ని ఏకీభవించింది. మరి కన్వర్షన్స్ జరిగే ఆలోచనలు ప్రభుత్వాలకు ఉంటే ఇలాంటిది గత ప్రభుత్వంలో లేని మెజర్స్ ఇప్పుడు ఎందుకు తీసుకుంటాము అని అడుగుతున్నా. ఇప్పుడు హిందుత్వ మతము ఎట్లా పెరుగుతుందండి? ఒకటి ఇక టెంపుల్స్ కూడా కూల్ చేస్తున్నారన్న వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. ఏపీలో వాంటెడ్లీ హిందుత్వ టెంపుల్స్ని కూల్ చేస్తున్నారని వీడియోలు ఉంటే నేను నిజంగా ఇంత జరుగుతుందని నేను ఒక్కటి చెప్తానమ్మా. అసలు మీరు టెంపుల్స్ కూల్ చేసినవి నాకు తెలిసి ఇన్సిడెంట్స్ అయితే జగన్ గారి గవర్నమెంట్లో లేవు. నేనైతే ఒక ఇన్సిడెంట్ తెలుగుదేశం హయాంలో, దట్ బీజేపీ ఎన్డీఏ భాగస్వామి కింద ఉన్నప్పుడు మీకు కృష్ణా పుష్కరాలు జరిగింది, మీకు గుర్తుందో లేదు, 2016 or 17. ఆ టైంలో కృష్ణా నది తీరాన 40 దేవాలయాలు,
40 దేవాలయాలు కూల్చేస్తే అప్పుడు బీజేపీ మాట్లాడలేదు, తెలుగుదేశం మాట్లాడలేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా అండి, ఆ టైంలో బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు గారు, హీ వాజ్ ఎండోమెంట్స్ మినిస్టర్. మరి దానికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి? జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెంపుల్స్ అన్నీ కూడా పునరుద్ధరించింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మరి హిందుత్వ పైన ఆయనకున్న నమ్మకం, అంటే ప్రజల యొక్క మనోభావాల్ని ఎంత అప్లిఫ్ట్ చేస్తున్నారండి. మీరు ఆ కన్వర్షన్స్ ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క మతం కావచ్చు, ఐ మీన్ క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రభుత్వం బాధ్యత ఏంటంటే అందరినీ సమానంగా చూడడమే మా బాధ్యత. సో అట్లాగాని హిందువుల్ని ఏదో జగన్ గారు లేకపోతే క్రిస్టియన్ అనో లేకపోతే ఇది తగ్గిస్తున్నారు అనేది, అవన్నీ కూడా ఏంటంటే ప్రతిపక్షాలు తీసుకొచ్చే ఒక దుర్మార్గపు ఆలోచన. నాకు 2 అంశాల గురించి నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. అంటే నేను ఎప్పుడో పార్లమెంట్లో జనరల్గా అందరూ ఫొటోస్ తీసుకుంటారు పార్లమెంట్లో. సో నా ఫోటో కూడా తీస్తే పార్లమెంట్లో ఈయన పంపించింది ఏదో ఉద్ధరించడానికి ఈయన ఫోటోలు దిగుతున్నాడు, జనరల్ కామన్ అది. ఇంకొక అంశం ఏంటంటే నేను మై విజన్ అండి, నేను ఎంపీ అయిన కొత్తలో నేను చెప్పేవాడిని, నేను రాజమండ్రి రోడ్ని ఫారెన్ కంట్రీ రోడ్స్లో తయారు చేస్తానని చెప్పాను. అప్పుడు వాళ్ళు చాలామంది ట్రాల్స్ చేసేవాళ్ళు ఏంటంటే కొన్ని రోడ్లు చూపించి, ఏం బాబు ఇయేనా ఫారెన్ కంట్రీ రోడ్లు అని చెప్పారు. నేను ఇవాళ అవి పెట్టండి, కొన్ని రోడ్స్ నేను చూపిస్తాను. వై జంక్షన్ దగ్గర నుంచి సెంట్రల్ జైల్ రోడ్, అది ఫారెన్ కంట్రీ రోడ్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్ రోడ్లో ఉంటుంది. హ్యాపీ స్ట్రీట్ రోడ్ ఉంటుంది. వై జంక్షన్, ఐ మీన్ పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి దేవీ చౌక్ దాకా, అది కూడా డెవలప్డ్ కంట్రీస్ రోడ్స్లో ఉంటాయి. అంటే ఆ రోడ్స్ని పేవర్ బ్లాకింగ్ చేసి రెయిన్ వాటర్ పర్క్యులేట్ అయ్యే విధంగా, అంటే పీల్చుకునే విధంగా పేవర్స్ చేసి వైడన్ చేసి ఎండ్ టు ఎండ్ రోడ్స్ చేసాం. దాంట్లో మనం వింటేజ్ లుక్ లైటింగ్ ఇప్పించాం. సెంటర్ డివైడర్స్ తీసుకొచ్చి గ్రనైట్ క్లాడింగ్ చేసి మధ్యలో ఎవెన్యూ ప్లాంటేషన్, ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేసే ప్లాంటేషన్ పెట్టాం. సో ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. కానీ ఒకే రోజులో చేయడం కష్టం కదా. ఇప్పుడు ఫస్ట్ 5 ఏళ్ళు మనం చూసుకున్నట్టయితే ఒకటి ప్లానింగ్ చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రయత్నం మొదలు పెడితే ఎన్నో ఆటంకాలు వస్తాయి. వర్క్ నడవడం, ఇంట్లోనే మనం ఒక చిన్న పని మొదలు పెడితే ఎన్నేళ్ళు పడుతుందో మనం చూస్తూ ఉంటాం. సో దానికి డెఫినెట్గా ఇంకొంత టైం ఇచ్చి అవ్వకపోతే మనం అప్పుడు పాయింట్అవుట్ చేయాలేమో. ఐ థింక్ అదే అంటున్నా. ఇప్పుడు దట్ వాజ్ మై విజన్ వెన్ ఐ బికేమ్ ఎంపీ. ఇవాళ నేను అది ఆచరణ సాధ్యంలో చూపిస్తా ఉన్నా. సో మరి దానికి ఏం సమాధానం చెప్తారు అంటే, నారో మైండెడ్ పీపుల్కి ఇట్లానే ఈ పనే ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో రీసెంట్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, రాజమండ్రి కాకినాడ ట్విన్ సిటీస్ చేస్తాను. దట్ ఈస్ మై విజన్. నేను ఇవాళ చెప్తా ఉన్నానమ్మా, ఇప్పుడు నేను నా విజన్ ఏదైతే చెప్తా ఉన్నానో, మేబీ ఆఫ్టర్ 10-15 years, అంటే 2 కమర్షియల్ జోనింగ్ అయిపోతుందని కాదు, దానికి దీనికి డిస్టెన్స్ ఉన్నప్పుడు ఇండస్ట్రియలైజేషన్లో కలుస్తాయి. ఆ కలిసినప్పుడు అవి 2 ట్విన్ సిటీస్ అవుతాయి. ఇప్పుడు నేను పాలిటిక్స్లోనే ఉంటాను కదా, ఒక 10-15 సంవత్సరాల్లో ఈ 2 ట్విన్ సిటీస్ కాన్సెప్ట్ కనుక మేము తీసుకురాకపోతే మేము రాజకీయాలు వదిలేస్తాను నేను. దట్ ఈస్ మై విజన్. ఆ విజన్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను నేను. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఇఫ్ ఐఎమ్ దేర్ ఇన్ ద పవర్, డెఫినెట్గా రాజమండ్రి కాకినాడ ఈస్ గోయింగ్ టు బి ట్విన్ సిటీస్.